మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్నేరు జలసాధన సమితి ఆధ్వర్యంలో నిరసన చేశారు. పాలేరు లింక్ కెనాల్ కు సంబంధించిన జీవో నంబర్ 98 రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించి జేసీకి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని జలసాధన కమిటీ సభ్యుడు ఐలియా అన్నారు. గార్ల మండలం ఎడారిగా మారుతోందని పాలేరు రిజర్వాయర్ కు 50 టీఎంసీ నీటిని తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా స్థానిక రైతులు ఉద్యమాలు చేస్తున్నారని అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 98 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారు మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం మే 17వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 98వ జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గార్ల మండలం ముల్కనూరు సమీపంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేస్తామనేది ఆ జీవో సారాంశం. వాస్తవంగా మున్నేరు ప్రాజెక్టు కోసం గత 50-60 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఆందోళనలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 30 రెవెన్యూ గ్రామాలకు సాగునీరు, తాగునీరు, దాదాపు ఒక 32 వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నటువంటి దశలో వచ్చిన ఈ జీవో ఏదైతే ఉందో ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే జీవో ఇది. 98వ జీవో ప్రకారం 162,54,00,000 రూపాయలని ప్రభుత్వం మంజూరు చేసింది. కాకపోతే ఈ ప్రాజెక్టు ఈనగాసి నక్కలపాలైనట్టుగా పేరుకు మున్నేరు ప్రాజెక్టు, కానీ నీళ్లు పోయేది పాలేరు రిజర్వాయర్కు. ఒక గ్రావిటీ కాలువను దొవ్వి పాలేరుకు లింక్ కెనాల్ కలిపేటటువంటి ప్రాజెక్టు కోసమే ఈ 162 కోట్లు కేటాయించారు.